థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆసియా ఫుడ్స్ కంటే ముఖ్యంగా ఒక వ్యక్తి, అంటే దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలి. శశి నాకు చాలా రోజులుగా తెలుసు. చాలా పాజిటివ్ వ్యక్తి, అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూ, నెగిటివిటీ అనేది ఉండదు. తనే కాదు, తన టీం కూడా అంతే పాజిటివ్గా ఉంటారు. ఏ విషయం ఏది చూసినా కూడా సమాజంలో అంటే వి డిస్కస్ సో మెనీ థింగ్స్. నాకు పెద్దగా వేరే విషయాలు ఏం తెలియకున్నా, తన బిజినెస్ గురించి మిగతా విషయాలు ఏం తెలియకున్నా, ఎప్పుడు కొంచెం పొలిటికల్గానే డిస్కషన్ నడుస్తుంటే ప్రతిదీ ఏదన్నా ఉంటే చెప్తాడు. అన్న ఏంటిది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్, డస్ట్ చూసినా అది ప్రాబ్లమే, హీల్ ఫైండ్ సొల్యూషన్ ఫర్ సంథింగ్. సో ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కూడా నాకు తెలుసు. అంటే మనకిప్పుడు ఫుడ్ అందిస్తున్నా అంటే వెరీ సిస్టమేటిక్, అంటే ఎర్లీ మార్నింగ్ లేచి యోగా నుంచి, మెడిటేషన్ నుంచి ఓ సిస్టమేటిక్ లైఫ్లో వాట్ ఈస్ దిస్ అడల్ట్రేషన్, దీని గురించి ఉన్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు. హీఈస్ కంఫర్టబుల్ విత్ హిస్ లైఫ్. మైనింగ్లో కంఫర్టబుల్గా ఉన్నాడు, రియల్ ఎస్టేట్లో కంఫర్టబుల్గా ఉన్నాడు. దాని తర్వాత అసలు మనం ఎందుకు మార్చొద్దు అనే ఒక దాని నుంచి. అయితే ఏంటి, వాట్ ఈజ్ ఆశ అంటే శశి ఎందుకోసం బతుకుతున్నాడు అని అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫర్ హిమ్ హిజ్ లైఫ్ ఈజ్ హిజ్ డాటర్. ఎక్కడికి వెళ్ళినా మనం ఫోటో చూసినా ఆశనే ఉంటుంది, స్క్రీన్ షాట్ చూసినా కూడా ఆశ అని ఉంటుంది. దట్ ఈస్ ప్యూర్ ఫర్ హిమ్. అందులో నుంచి ఐ ఫీల్ ఈ ఇంప్యూర్ వరల్డ్లో ఈ ఆశా ఫుడ్స్ని, అంటే మిగతా వాటికంటే ఆ మనిషి ఎంత ప్యూర్గా ఉన్నాడో ఈ ప్రోడక్ట్స్ని కూడా అంత ప్యూర్గా మన కోసం వరల్డ్లో బెస్ట్ ప్లేసెస్ నుంచి బెస్ట్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి అందిస్తున్నాడంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ శశి, ఇంత ఎఫర్ట్స్ తీసుకున్నందుకు. మనం వింటూ ఉంటాం ఆయుర్వేదంలో మన ఇండియా గురించి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గొప్పలు చెప్పుకుంటాం. మనం యోగా గురించి చెప్పుకుంటాం, ఫుడ్ గురించి చెప్పుకుంటాం. ఆయుర్వేదాలో ఒకటే చెప్తారు, ఫుడ్ వాట్ యూ ఈట్. మన ఫుడ్ని మెడిసిన్ కింద చూస్తారు. ఆ మెడిసిన్ కింద చూసి మన పెద్దలు చెప్తారు, మన పురాణాల్లో కూడా చూస్తాం, మనం ఏదైతే తింటామో అదే బయటికి వస్తుంది. మరి అందుకేనేమో అంటే బీయింగ్ ఇన్ పాలిటిక్స్ ఐఎమ్ సేయింగ్ దెర్ ఈజ్ నథింగ్ ప్యూర్ ఇన్ దిస్ వరల్డ్. మనం రాజకీయాలు కరెక్ట్గా లేవు, మిగతా ఏది చూసినా ఏ సమస్యలు కరెక్ట్గా లేవు. దానికి మెయిన్ కల్ప్రిట్ మన స్టమక్లో వేసే ఫుడ్ అనేమని చెప్పి ఐ ఫీల్. సో దట్ ఈస్ వేర్ ఆశా ఫుడ్స్ కమ్. థ్యాంక్ యూ శశి బ్రింగింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ ప్రోడక్ట్స్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ షాప్లో వెళ్తే జస్ట్ ఆర్గానిక్ అని చెప్పి రాస్తే చాలు, దాని ప్యాకెటింగ్ బాగుంటే చాలు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా. ఒక అథెంటికేషన్ అంటూ మార్కెట్లో లేకుంది, అది మనం డైలీ చూస్తున్నాం. అలాంటి దాంట్లో బ్లైండ్గా మాలాంటి వాళ్ళకి ప్యాకెట్ కాకుండా అరే ఆశా ఫుడ్స్ అయితే మనం ప్యూర్గా. అండ్ ఫర్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ప్యూర్ ప్రోడక్ట్కి ఒక ప్యూర్ సోల్ కనెక్ట్ అవ్వడం సోను సూద్ గారు లాంటి వాళ్ళని ఆయన చూసాం, ఆయన హార్డ్ వర్క్ చూసాము. అంటే బీయింగ్ అన్ యాక్టర్, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చేయలేంది ఒక మంచి ఆలోచన వస్తే కోవిడ్ టైంలో తను ఎంతమందికి హెల్ప్ అయ్యాడో, అలాంటి మంచి మనుషులంతా ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడికి మనందరికీ ఆశా ఫుడ్స్ రూపంలో మంచి ఫుడ్ని ఇవ్వడానికి వస్తున్నాము. హోప్ ఇట్ విల్ చేంజ్ సొసైటీ. రాబోయే రోజుల్లో ఫుడ్ అంటే మీ స్టాండర్డ్స్ తీసుకొని, మనం ఏదైతే ఇప్పుడు ఫుడ్ స్టాండర్డ్స్ మాట్లాడితే యూరోపియన్ స్టాండర్డ్స్ అంటాం, రాబోయే రోజుల్లో ఆశా స్టాండర్డ్స్ లెవెల్లో ఇది ఎదగాలి అని చెప్పి మిగతా నీ బిజినెస్లు అన్నిటికంటే ఏదైతే మంచి మనసుతో నువ్వు ఆశా ఫుడ్ స్టార్ట్ చేసావో శశి, యూ అండ్ యువర్ టీమ్, దిస్ హ్యాస్ టు బికమ్ మెయిన్ బిజినెస్ అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో ఆశా ఫుడ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.